ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. వావ్, ఎంతమంది, ఎంత అద్భుతమైనటువంటి యొక్క స్పందన. మేము క్రీస్తు కొరకు పరిగెత్తామండి బ్రదర్. మీరు చెప్పినట్లుగా ఆరాధన టీవీ ఛానల్ వారు తెలియచేసినటువంటి ప్రకారంగా పరిగెత్తడం వలన మాకు కలిగిన ఆశీర్వాదం ఇది అని చాలామంది తెలియచెప్పినారు. వారందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో దేవుని యొక్క సేవకునిగా ఆశీర్వాదాలని, దీవెనలను నేను ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా ఆ దేవాతి దేవుడు ఆయనే ఒక బహుమానంగా మీ ఇంటిలోనికి వచ్చి, మీ కుటుంబంలోనికి వచ్చి మీకు కావాల్సిన సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన మీకు కావాల్సిన సంతోషాన్ని ఇచ్చినారు, సమృద్ధిని ఇచ్చినారు, రక్షణ ఇచ్చినారు, ఆనందాన్ని ఇచ్చినారు. వావ్, ఆయనే ఒక బహుమానంగా మీ కొరకు మీ ఇంట్లోకి వచ్చారు. ఎంత అద్భుతం కదా. వాళ్ళు ఈ రోజున కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి మరొక అద్భుతమైనటువంటి విషయాల్ని ఈ సత్య సువార్తగా మనం ఆలకిద్దాం. చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని దినముల పాటు, అనగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమనుందంటే 40 దినముల పాటు వారికి అగపడుచు ఆయన తిరిగి లేచిన తర్వాత అనేకమైన విషయములను, అనేకమైనటువంటి సంగతులను వారికి బోధించి తన్ను తానే సజీవునిగా వారికి కనపరుచుకొనెను అని అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట తెలియచేస్తున్నారు. 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, అనగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాల పాటు అనేక మంది కనబడుతూ వచ్చినారు. శిష్యులైనటువంటి వారిని కూడా తీసుకొని వెళ్ళి ఒలీవల కొండ అనేటువంటి కొండ దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళతో అనేకమైన విషయాలు చెప్పి వారిని ఆశీర్వదించినారు. మనం ఈ యొక్క ఆరాధన టీవీ ఛానల్ తరపున హోలీ ల్యాండ్ టూర్ కూడా మనం తీసుకుని వెళ్తున్నాం. ప్రతి నెల ప్రభు చిత్తాన్ని బట్టి మరి అనేక మంది ప్రజలు ముందుకు వస్తుంటుండగా మేము వెళ్ళాలి, మేము చూడాలని ఆశపడుతుండగా వారిని తీసుకుని వెళ్తున్నాం. అక్కడ చూడగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఏమిటంటే ఆ యొక్క ఒలీవల కొండ మీద నుండి యెరూషలేము పట్టణాన్ని చూడడం. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆ ఫోటో అక్కడ తీసుకుంటారు. అక్కడున్న ఫొటోస్ని ఆ యొక్క మ్యాప్గా చక్కగా దాన్ని తీసుకొని వస్తుంటారు. ఇంట్లో కూడా మనం తగిలించుకోవడానికి, పెట్టుకోవడానికి అన్నట్టుగా. సో ఆ ఒలీవల కొండ చాలా అద్భుతమైనటువంటి స్థలం. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యులైనటువంటి వారిని తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని దీవిస్తూ ఉంటుండగా వారి మధ్యలో నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు. ఆయన వెళ్లే ముందు చెప్పినటువంటి మాటలు ఏంటో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీకు వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం చూడండి ఈ మాటలని. ఆయన చివరి మాటలుగా శిష్యులైనటువంటి వారితో కలిసి ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసు చనిపోయి తిరిగి లేచినాడు గనక, మృత్యుంజయుడే లేచినాడు గనక, చనిపోయి అక్కడితోటి ఉండిపోతే ఏమో మనకు తెలియదు ఆ సంగతి. కానీ యేసు చనిపోయి తిరిగి లేచినాడు గనక, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు గనక, ఆయనను క్రీస్తుగా, ప్రభువుగా తండ్రినటువంటి దేవుడు చేసి ఉన్నాడు గనక, ఇప్పుడు యేసు ప్రభువారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలి? ఆయన అంటున్నటువంటి మాట, వెళ్ళండి, సర్వలోకములోనికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. స్నేహితులారా, ఈ రోజుని నా దేవుని నేను స్తుతిస్తూ ఉన్నా. నా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుకి సార్థకం చేసుకుంటూ ఆయన గురించినటువంటి వార్తను సత్య సువార్తగా నేను ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజుని మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా కూడా నేను ఇలాగున ఈ సత్య సువార్తను ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యాన్ని కూడా నా ప్రత్యేకమైనటువంటి దీవెనలు, కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక్కడిగా వెళ్ళవలసి వస్తే ఒక చిన్న ప్రాంతానికి నేను వెళ్ళగలుగుతాను. ఒక్కడిగా నేను వెళ్ళవలసి వస్తే, నా అంతా నేను భౌతికంగా వెళ్ళవలసి వస్తే రోజుకి ఒక ఊరి దగ్గరికి వెళ్ళగలుగుతాను, లేక ఒక ప్రాంతానికి నేను వెళ్ళగలుగుతాను. కానీ ఇలాగ నా టీవీ ద్వారా నేను ప్రకటిస్తున్నటువంటి సువార్తమానం పరుగు పెడుతూ ప్రపంచానికి అంతటికీ నేను పరుగు పెట్టి వెళ్ళి చెప్పడానికైనటువంటి రీతిగా దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటిది. ఏంటి మేము చెప్పగలుగుతున్నటువంటిది? యేసు లేచాడు, జైహో అనేటువంటి సువార్తను మేము ప్రకటిస్తున్నాం. యేసు సర్వాధికారాన్ని కలిగినటువంటి ప్రభువు అనేటువంటి సువార్తను మేము ప్రకటిస్తున్నాం. యేసు మన
కష్టాలను ఎదుర్కొని మనకు శుభము చెప్పినప్పుడు మనకు సమాధానం, మనకు సంతోషం, మనకు సమృద్ధి, మనకు ఆశీర్వాదం, మనకు ఆరోగ్యం, మనకు రక్షణ ఇవన్నీ కూడా మనకు కలుగుతున్నాయి అని ఆ యేసు ప్రభువుని గూర్చినటువంటి వార్తనే సత్య సువార్తగా ఈరోజు నేను మీకు తెలియజెప్తున్నటువంటిది. అయితే యేసు ప్రభు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఏమని చెప్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి మాటలో సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఈరోజు నీ స్నేహితులరా, చాలామంది మేమనుకుంటామంటే క్రైస్తవ్యము అనేసరికి ఇది ఒక మతము అని అనుకుంటాం. ఏమో ఒకవేళ ఈ దినాన్ని క్రైస్తవేతరులైనటువంటి స్నేహితులు ఎవరైనా ఈరోజు ఈ టీవీ ఛానల్ కార్యక్రమాన్ని కనుక మీరు చూస్తున్నట్లయితే బహుశా మీరు కూడా అనుకుంటారు, ఓ ఇది క్రైస్తవులు లేరా, ఇది ఒక మతానికి సంబంధించిందిరా, వాళ్ళు ఆ క్రైస్తవ మతం రా అని చెప్పేసి ఒకవేళ మీరు అనుకుంటూ వచ్చినారేమో. ఈరోజు నీ స్నేహితులరా, క్రైస్తవది మతము కాదండి. ఇది క్రీస్తుని పోలి నడుచుకుంటూ తమ జీవితాలని ఒక డిసిప్లినరీగా చేసుకొని ఒక మంచి క్రమశిక్షణలోనికి తెచ్చుకొని క్రీస్తుని పోలి నడుచుకునే శిష్యత్వం అండి. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మామూలుగా మనం తెలుసుకున్నటువంటి మాట ఏంటంటే ఆయనకు 12 మంది శిష్యులు అని అంటాం. కాదండి, 70 మంది శిష్యులు ఉన్నటువంటి ఒక చోట వ్రాయబడినటువంటిది. మరి అనేక మంది వేల సంఖ్యలో యేసుని వెంబడించినటువంటి శిష్యులు అనేటువంటి వారు. ఎక్కువ శాతం యేసుతో ప్రయాణాలు చేసింది 12 మంది. అందులో యేసు ప్రభు కొన్ని ప్రధానమైనటువంటి స్థానాలకు తీసుకుని వెళ్ళినటువంటిది మళ్ళీ 3, పేతురు, యాకోబు, యోహాను అనేటువంటిదిగా. సో అనేక మంది యేసుని వెంబడించినప్పుడు వాళ్ళందరినీ ఏమని పిలిచారంటే యేసు యొక్క శిష్యులుగా, యేసుని వెంబడిస్తున్నటువంటి శిష్యులుగా. అది అక్కడ జరిగినటువంటి విషయం. ఇప్పుడు కూడా ప్రభు అదే అంటున్నాడు. ఏమిటంటే ఒక మంచి శిష్యత్వాన్ని కలిగినటువంటి బిడ్డలముగా, లేక మన జీవితాన్ని క్రమశిక్షణ చేసుకున్నటువంటి వారముగా యేసు యొక్క శిష్యులుగా ఉండడానికి అది ప్రభు చెప్తున్నటువంటి మాట. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఎందుకు నేను కూడా ఈ సత్య సువార్తను తెలియచెప్తున్నాను, ఎందుకు యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను నేను మీకు పనిచేస్తున్నాను, ఆయన చనిపోయి తిరిగి లేచున్నాడని వెళ్ళి చెప్పమన్నట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చి మీతో చెప్తున్నట్లుగా ఈరోజుని మీ ఇంటిలోనికి ఛానల్ ద్వారా వచ్చి, మీ కుటుంబం దగ్గరికి వచ్చి, మీరున్న ప్రాంతానికి వచ్చి, లేక మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలోనికి వచ్చి మీ కొరకు ఈ సువార్తను ప్రకటించడానికి గల కారణం ఏమిటంటే యేసు త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం అందరము కూడా యేసయ్య శిష్యులముగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, యేసయ్య శిష్యులముగా మనం ఉండగలిగినప్పుడు అది మన జీవితానికి ధన్యకరమైనటువంటిది. ఈరోజు నా ఆలోచన ఈ వాక్య ప్రకారంగా నేను ఏమంటానంటే, ఎవరు యేసయ్య శిష్యులుగా ఉండగలరు, ఏ విషయంలో మనం యేసయ్య శిష్యులుగా మనం మార్చబడగలుగుతూ ఉన్నాము, ఏ విషయంలో యేసయ్య శిష్యులుగా మనం జీవించగలుగుతూ ఉన్నాము అని వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కనుక మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నా. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచు ఉన్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. క్రింద భాగంలోనికి వచ్చినప్పుడు 33వ వచనంలో ఏమంటాడంటే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చాలామంది యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నప్పుడు యేసు వారి తట్టు తిరిగి ఆయన చెప్తున్నటువంటి మాటలు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. ఇక్కడ ఈ మాటల యొక్క అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తే మనకు ప్రధానం. మొట్టమొదటి ప్రాధాన్యత మనం ఇవ్వవలసినటువంటిది యేసుకే. మిగిలినటువంటి వారి విషయంలో మనము పూర్తిగా విడిచిపెట్టేమని మా ఉద్దేశం కాదు. ఇక్కడ ప్రభువారు చెప్తున్నప్పుడు నిజాన్ని చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో కుటుంబ వ్యవస్థను గురించి చాలా అద్భుతంగా ప్రభువారు తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులు మనం సన్మానించాలి, అన్నదమ్ములైనటువంటి వారిని మనం ప్రేమించాలి, భార్యను మనం ప్రేమించాలి, కుటుంబ సభ్యులైనటువంటి వారిని మనం ప్రేమించాలి. సో ఇక్కడ ద్వేషింపకుండా ఉంటే అనేటువంటి ఒక మాటకు అక్కడ అర్థం ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు నా యొక్క ప్రభువు, యేసుక్రీస్తు వారు నా జీవితం మీద అధికారి, యేసుక్రీస్తు ప్రభువే నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడు అని యేసయ్యకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి.
చాలాసార్లు చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామనంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు మనం ప్రాధాన్యతనిచ్చి నేను సంఘ కాపరిగా నేను దాదాపు 30 సంవత్సరాలుగా నేను దేవుని యొక్క సంఘంలో సంఘ కాపరిగా ఉంటూ ఉన్నాను. చాలాసార్లు నేను గమనించేటువంటి విషయం ఏంటంటే బిడ్డలు కలిగినప్పుడు ఆ బిడ్డల గురించి మనం ఏమని సాకు చెప్తామంటే, ఏం చెప్పమంటారు అయ్య గారు, ఈ పిల్లల గురించి నేను గుడికి రాలేకపోతూ ఉన్నాను. సో అట్లా చెప్పకూడదు. మనం అక్కడ ప్రభు ఏమని కోరుతున్నాడంటే ఆ బిడ్డలు కూడా తీసుకొని గుడికి వద్దాం. కొంతమంది ఏమంటారంటే, ఏం చెప్పమంటారు అయ్య గారు, వృద్ధాప్యం ఉన్నటువంటి మాకు తల్లిని లేక ఆ తండ్రిని విడిచిపెట్టలేక ఈరోజు మేము గుడికి రాలేకపోయామండి. నిజమైనటువంటి శిష్యుడు ఏం చేశారంటే, ఒకవేళ వృద్ధాప్యం నుండి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వారికి చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి దేవునిని ఆరాధించడానికి మనం రావడానికి ఒక త్యాగం మనం చేసుకోగలిగినప్పుడు వారిని గురించి యేసుప్రభు ఏమన్నాడంటే, వారు నా శిష్యులు అని అంటూ ఉన్నారు. కేవలం ఇక్కడ చెప్పబడినటువంటి మన బంధుత్వం కలిగినటువంటి కుటుంబ సభ్యులను విడిచిపెట్టడమే కాదండి. నేను ఇక్కడ కింద వచనంలో ఉన్నప్పుడు తనకు కలిగినదంతయు స్నేహితులారా, ఈ లోకములో అనేకమైన విషయాలు మనం కలిగిన వారమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ కొంతమంది వారి యొక్క ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉంటారు. మరికొంతమంది వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి దేవుని సన్నిధికి రాలేకపోతున్నామని అంటారు. ఏం చేయమంటారు అయ్య గారు, సరిగ్గా ఆదివారం నాడే మాకు ఈ పని పడిందండి, ఆదివారం నాడే మాకు ఈ పని పెట్టారండి, అందుచేత మేము ఆదివారం నాడు గుడికి రాలేకపోతున్నామండి. ఈరోజు నీ శిష్యుడైనటువంటి వారు చేయవలసినటువంటి పని ఏమిటంటే, దేనినైనా త్యాగం చేయడానికి. నిజమైనటువంటి శిష్యుడు తను తాను డిసిప్లిన్ చేసుకుంటూ ఏమంటాడంటే, ఇవన్నీ కూడా నాకు ప్రాధాన్యం కాదు. ఒకవేళ నా సొంత రక్త సంబంధులైనా నేను ప్రేమించేటువంటి వారైనా యేసు కంటే ఎక్కువ ప్రేమ వారి విషయంలో నేను చూపించట్లేదని నిరూపించుకోగలిగినప్పుడు వారిని గురించి ప్రభు అంటున్నాడు, వీరు నా శిష్యులై ఉంటూ ఉన్నారు. ఈరోజు ఇంకొక చిన్న మాట దీనికి నేను కలిపి చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, యేసు కొరకు మనం ప్రేమించేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఒకవేళ రాను రాను మనకొక వ్యసనాలుగా మారిపోయి ఉండి ఉండవచ్చునేమో. ఆ వ్యక్తి లేకపోతే మనం ఉండలేం, లేకపోతే ఫలానది లేకపోతే మనం ఉండలేం. ఒకవేళ ఆ టీవీ కార్యక్రమం చూడకుండా మనం ఉండలేకపోతూ ఉన్నాం, ఆ టీ తాగకుండా మనం ఉండలేకపోతూ ఉన్నాం, లేకపోతే ఫలానా వాళ్ళతో స్నేహం చేయకుండా మనం ఉండలేకపోతూ ఉన్నాం, లేక కొన్ని అలవాట్లు అనేటువంటి వాటికి మనం బానిసలైపోయి వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా శిష్యుడిగా నీవు ఉండాలనుకున్నట్లయితే అలాంటి వాటన్నిటినీ విడిచిపెట్టేయాలి. యేసయ్య తిరిగి లేచిన తర్వాత సీమోను పేతురుతో మాట్లాడుతూ అంటాడు కదా, సీమోను పేతురు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఇదే ఆయన అడిగినటువంటి ప్రశ్న. వీటన్నిటికంటే ఎక్కువగా, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, అన్నదమ్ముల కంటే ఎక్కువగా, భార్య కంటే ఎక్కువగా, పిల్లల కంటే ఎక్కువగా, రక్త సంబంధుల కంటే ఎక్కువగా, ఉద్యోగము కంటే ఎక్కువగా, మన బిజినెస్ కంటే ఎక్కువగా, మన కలిగినటువంటి సమస్తము కంటే ఎక్కువగా ఈరోజు నీ ప్రభు కోరుతున్న మాట ఏంటంటే, నీవు నా శిష్యుడిగా ఉండదలిచినట్లయితే వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రభు, కేవలం మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏమో ఒకవేళ మీరు వేటిని ప్రేమిస్తున్నారో, వేటిని త్యాగం చేయలేకపోతున్నారో, వేటిని ద్వేషించలేకపోతున్నారో. ఇక్కడ అన్నాడు కదా, వీటన్నిటితో పాటు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. నేను గడిచిన ఆదివారం నాడు అనగా పునరుత్థాన పండుగ దినాన్ని వాస్తవానికి మా చర్చిలో ఆరాధనలు జరిగి ఉన్నవి. ఆ తర్వాత సాయంకాలం వేరొక ప్రోగ్రాం అనేటువంటిది ఉండి ఉన్నది. ఈలోగా మధ్యాహ్నం ఆరాధన కొరకు అన్నట్లుగా ఒక సహోదరులు మా చర్చ్ మెంబర్ ఒకరు వచ్చి, సంఘ పెద్దలైనటువంటి వారు, అయ్యా పలానా చోట ఆరాధనకు వెళ్దామా, అక్కడ పాస్టర్ గారు లేరు, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించడానికి వస్తారా పాస్టర్ గారు అని చెప్పేసి అని వచ్చి అడిగాడు. అప్పటికే నేను చాలా అలసిపోయాను. ఆరాధన జరిపించాను, తెల్లవారుజామున ఆరాధన, తర్వాత మా ఆరాధన, తర్వాత బాప్తిస్మా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించి అలసిపోయి ఉన్నాను. కాసేపు పండుకోవాలనేటువంటి ఆలోచన. కానీ ఆయన వచ్చి పిలిచినప్పుడు మొట్టమొదటి నేను కాస్త బద్దకించాను. నన్ను ఆలోచన చేసుకొని ఆయన వెంటనే ఏమన్నారంటే, పోన్లేండి పాస్టర్ గారు, ఒకవేళ అంతగా లేకపోతే కనుక కలవర పడద్దులేండి, నో ప్రాబ్లం అందాకను అని చెప్పేసి ఆయన సర్దుబడి చేయడానికి అన్నట్టుగా ఆలోచన చేశాడు. నాకు మళ్ళీ మనసాక్షి గద్దించింది. చచ్చా, నేను ఆయన ఒక విశ్వాస అయ్యుండి, ఆయన సంఘ పెద్ద అయ్యుండి, ఆయన వచ్చి ఆరాధనకు వెళ్ళి వాకింగ్ చెప్తారు కానీ పాస్టర్ గారు వస్తారా అని చెప్పేసి అని మా యొక్క బాప్టిస్ట్ సంఘానికి తీసుకుని వెళ్దామని అనుకుంటూ ఉన్నప్పుడు సేవకునండి, చచ్చా ఇదేంట్రా, నేను నా ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానా, నా సుఖాన్ని నేను ఎక్కువ ప్రేమించానా, అలసిపోయినానని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది సరైనటువంటి విషయం కాదు, నేను వెళ్ళాలనుకొని వెంటనే నేను చెప్పి నేను లేచి ఆ బాబుతో పాటు ప్రయాణం చేసి దూర ప్రాంతానికి కారు నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ వాక్యాన్ని అందించి మళ్ళీ సాయంకాలం లేట్గా నేను ఇంటికి రావటం అనేటువంటి జరిగింది.
స్నేహితులారా, ఈరోజు నీ దేవుడు కోరుతున్న మాట ఏంటంటే, నీవు నా శిష్యుడిగా ఉండగోరినట్లయితే నీ ప్రాణమును సైతము ద్వేషింపకుంటే, అంటే ప్రాణం తీసేసుకోమని కాదు, ఆత్మహత్య చేసుకోమని కాదు, నువ్వు క్రీస్తు కొరకు చచ్చిపోమని కాదు. నిజాన్ని చెప్పాలంటే క్రీస్తు కొరకు మనం బ్రతకాలి, కానీ దానిని లెక్క చేయనంతగా మనం యేసయ్యని ప్రేమించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏంటంటే, అప్పుడు మీరు నా శిష్యులై ఉంటారు అని అంటున్నాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, నీకు ఇష్టమైన ఒక విషయం, ఒక అలవాటు, బహుశా అది దేవునికి ఇష్టము కానిదేమో కదూ, బహుశా నువ్వు ఒక చెడుల వాటికి బానిస అయిపోయి ఉన్నావు, దానిని విడిచిపెట్టలేకపోతున్నావు కదూ. నీ ప్రాణానికి అది చాలా ఇష్టమైనటువంటిది, బహుశా ఒక వ్యక్తి నీకు చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నువ్వు దూరం కాలేకపోతున్నావు కదూ. ఈరోజు నీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే త్యాగం చేసుకుంటావో అప్పుడే నువ్వు నా శిష్యుడిగా ఉంటావు. ఈరోజు నీవు ప్రభు శిష్యుడిగా ఉండాలని కోరుతున్నారండి, నీవు ప్రభు శిష్యురాలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి. దేవుని కొరకు మనం ఏం చేద్దామంటే త్యాగం చేద్దాం. దేనినైనా విడిచిపెట్టడానికి అన్నట్టుగా మనం త్యాగం చేద్దాం. నిర్లక్ష్యం చేసేయద్దు, విడిచిపెట్టడం అంటే పూర్తిగా పరిత్యజించేయద్దు. తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నారు కదని చెప్పేసి కనుక తల్లిదండ్రులు వదిలేసి నేను దేవుడు దేవుడు అంటే చెప్పేసి అట్లా కనుకోవద్దు. లేకపోతే భార్యను విడిచిపెట్టమన్నాడు కనుక భార్యను విడిచిపెట్టేసి నేను దేవుడు కొరకు అన్నట్టుగా తిరుగుతానని చెప్పేసాను కాదు. వారి కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. అవసరమైనప్పుడు వారిని విడిచిపెట్టి సైతము మన దేవుని కొరకు మనం జీవించడానికైనటువంటిది, వారిని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించేటువంటిది ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది దేవుడు కోరుతున్నాడు. యేసు శిష్యులుగా నీ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. రెండో విషయం, ఎవరు యేసయ్య శిష్యులుగా ఉండేటువంటి వారు? ఇదే లూకాసు సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఈసారి ఎలాగొన్న వ్రాయబడి ఉంది. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపకపోతే, సిలువ అనేటువంటి దాని విషయంలో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు సిలువను ఎత్తుకొని వెళ్ళి ఉన్నారు. ఆయన మన కొరకు ఆ సిలువను భరించినాడు. నా పాపము కొరకు ఆయన సిలువను మోసినాడు. నా శాపము తన మీద వేసుకొని ఆయన సిలువ మ్రాను మీద వ్రాలాడి శాపముగా ఆయన మార్చబడి ఉన్నాడు. నా నిమిత్తం ఆయన నిందభరించాడు, నా నిమిత్తము అవమాన పాలయ్యాడు, నా నిమిత్తము ఆయన సిలువ మరణాన్ని పొందడానికి ఇష్టపడి ఉన్నాడు. అంటే యేసయ్య ఏ తప్పిదము చేసిన వాడు కాడు, యేసుక్రీస్తు వారు నేరం చేసిన వాడు కాడు. కానీ మనుషుల కొరకు, నా కొరకు, నీ కొరకు కూడా, మీ కొరకు కూడా ఆయన మీ పాపము కొరకు ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. మన యొక్క దోషముల కొరకు ఆయన సిలువ మ్రాను దగ్గర తన ప్రాణాన్ని పెట్టడానికి వెళ్ళి ఉన్నాడు. ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళి ఉన్నాడు. యెరూషలేమునకు వెళితే డోలరోసు అని చెప్పేసి ఒక ప్రాంతం, ఆ రోడ్డు చూపిస్తారు. అక్కడ ఏంటంటే యేసయ్య మీద సిలువ మోపబడినప్పుడు ఆ మార్గము గుండా ఆయన వెళుతున్నటువంటి ఒక మార్గం అది. 3 చోట్ల యేసు ప్రభువారు ఆ సిలువను మోయలేక, ఆ భారాన్ని భరించలేక తూలి పడినటువంటిది అనేటువంటి రీతిగా ఆ యొక్క స్టేషన్స్ అని అంటారు, అక్కడ వాటిని తెలియచెప్తూ ఉంటారు. నా కొరకేనండి, కేవలం మీ కొరకేనండి, మన కొరకేనండి యేసు సిలువను మోసినాడు. ఇప్పుడు ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే, నిజమైన శిష్యుడు తన సిలువను ఎత్తుకొని, ఏమిటి సిలువ? ఈరోజు నేను చెప్తాను స్నేహితులారా, చెయ్యని నేరానికి మన మీద నింద మోపబడినప్పుడు, అన్యాయంగా మన మీద అపనింద వేసినప్పుడు, మత్తయి సువార్తలో ధన్యతల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ మాట్లాడుతున్నటువంటి మాట్లాడారంటే, జనులు మిమ్మల్ని అనవసరముగా లేక అబద్ధముగా నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఈరోజు నీ స్నేహితుల లోకంలో ఇదే నేను చూస్తున్నానండి. ఒక వ్యక్తి మంచిగా జీవించాలని అనుకున్నప్పుడు సాధారణంగా లోకం చేసేటువంటి పని ఏంటి తెలుసండి? వారి మీద నిందలేస్తుంటారు, చెయ్యని నేరానికైనటువంటి నిందలేస్తారు, బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, ప్రచారం చేసి ఆకాశరమ్మన్న ఉత్తరాలు రాసి ఇలాగున మనుషుల యొక్క జీవితాలని పాడు చేయడానికైనటువంటి రీతిగా ఈరోజు నేను డిఫెండ్ చేసుకోనక్కర్లేదండి. అయ్యో నేను తప్పుదం చేయలేదండి, అయ్యో నేను పొరపాటు చేయలేదండి, నా మీద అన్యాయంగా నిందలేస్తున్నారండి, వాళ్ళు ఎలా నిందలేశారండి, వీళ్ళు ఎలా మాట్లాడారండి, కలవరపడొద్దండి, వాటిని భరించుకుందాం అంతే. యేసయ్య శిష్యులంగా యేసయ్య ఆ మాటలన్నీ భరించాడు. ఆయన అపనింద పాలయ్యాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఆయన మాదిరి చూపించి ఆయన ఏమంటాడంటే, ఆయన ఏమాత్రం బదులు దూషింపక, ఏ విధమైనటువంటి ఒక మాట పలకొండగా మౌనముగా ఉండి అవన్నీ కూడా ఆయన భరించాడు. తీర్చే దేవునికి వాటిని అప్పగించేసి, అందుచేతనే ఈ రోజున ప్రభు మనల్ని కోరుతూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసయ్య శిష్యులంగా మనం ఉండాలని మనం కోరుకున్నట్లయితే మన సిలువను మనం ఎత్తుకొని మనం నడవలసినటువంటి వారం ఏంటున్నాం. మత్తయి సువార్తలో కనుక మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో 24వ వచనంలో యేసయ్య మరొకసారి ఆ మాట వాడుతున్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను.
తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. ఎంత అద్భుతమైనటువంటి మాట అన్నాడు చూడండి. నన్ను వెంబడించి నా శిష్యుడిగా ఉండాలని ఎవరైనా కోరుకున్నట్లయితే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే తను తాను ఉపేక్షించుకొని, ఏమండి, మన సెల్ఫ్ అనేది మనం చూడొద్దండి, మన ప్రెస్టీజ్ అనేటువంటిది మనం చూడొద్దండి, మన యొక్క గౌరవం అనేటువంటిది మనం చూడొద్దండి. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మనల్ని మనం ఉపేక్షించుకున్నటువంటి వారమై సిలువను ఎత్తుకొని మనం ఆ యేసుని వెంబడించినప్పుడు మనం యేసయ్య శిష్యులముగా ఉంటున్నామనేటువంటి ఒక మాట. మూడో విషయంగా కనుక మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో అద్భుతమైన మాటను చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. నా వాక్యమందు నిలిచిన వారైతే, స్నేహితులారా, దేవుని వాక్యములో మనం నిలిచి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మనం యేసయ్య శిష్యులముగా మనం ఉంటున్నాం. యేసు మనతో చెప్పినటువంటి ఒక మాటలో మనం నిలిచి ఉండాలి. ఈ వాక్యము సత్యము. ఈరోజు నా ప్రోగ్రాం కూడా అదే కదా, నా టైటిల్ ఈ సత్య సువార్త. దేవుని వాక్యాన్ని ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను. యేసు శిష్యులంగా మనం ఉండటం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. యేసయ్య మనకు చెప్పినటువంటి మాటది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, వెళ్ళండి సమస్త జనులను కూడా శిష్యులనుగా చేయండి. ఎప్పుడు వాళ్ళు శిష్యులు అవుతారు? దేవుని వాక్యములో వారు నిలిచినప్పుడు, సత్యమందు వారు నిలిచినప్పుడు, సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది కనుక యేసయ్య శిష్యులుగా వారు జీవించేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం వారు సంపాదించుకుంటున్నారు. నా ప్రియ స్నేహితులరా, మీరును యేసయ్య శిష్యులుగా మీరు పరిగణించబడాలని కోరుకుంటూ ఉన్నారా? అలాగైతే ఈరోజు నేను అంటాను, దేవుని వాక్యములో నిలిచి ఉండండి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఆ మధ్యలో ఎవరో తెలియక వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ గ్రంథాన్ని అక్కడ పెట్టి బైబిల్ గ్రంథం మీద నిలబడి అమ్మయ్య వాక్యమందు నిలిచి ఉన్నామని చెప్పేసి అనుకున్నారంట వాళ్ళు. అది కాదు. అక్షరాల దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుని మాట ప్రకారంగా జీవించడం, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం, దేవుని యొక్క వాక్యాన్నే మన జీవితముగా మనం జీవించడం. మనం మాట్లాడితే ఆ వాక్యం ఉండాలి, మనం ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన వాక్యమై ఉండాలి, మనం ఏమి చూచినా వాక్యమై ఉండాలి, మనం జీవిస్తే వాక్యమై ఉండాలి, వాక్యమునే మనం జీవించాలి, వాక్యముగా మనం జీవించాలి. ఇది ఆ దేవుడు కోరుకుంటున్నటువంటి మాట. ఈరోజు నేను నా ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమందు నీవు నిలిచి ఉంటావో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు శిష్యునిగా నీవు ఉండగలుగుతున్నావు. చివరిగా యేసయ్య శిష్యులంగా మనం ఉండాలి అని అంటే మరి యొక్క అద్భుతమైనటువంటి మాట ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఎలాగున వ్రాయబడినది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడుతూ ఉన్నాడు, ఇందువలన మీరు నా శిష్యులై ఉంటూ ఉన్నారు. స్నేహితులరా, ఈరోజు నీ ప్రభు నిన్ను కోరుతున్నటువంటి మాట ఇది. మతం మనకు వద్దండి. ఈరోజు నీ క్రైస్తవ మతంలోనికి రండి అని నేను అడగట్లే, క్రైస్తవ మతంలోనికి మారండి అని నేను చెప్పట్లే. ఈరోజు నేను కోరుతున్న మాట ఏంటంటే యేసయ్య శిష్యులుగా మనం ఉండాలని యేసు కోరుతూ ఉన్నాడు. అందుకే ఈ సత్య సువార్తను మీకు ఇచ్చినాడు. ఎప్పుడైతే యొక్క వాక్యం మనం జీవిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని కలిగిన వారమైంటామో, వాక్యమందు నిలిచిన వారమైంటామో, యేసులో నిలిచిన వారమైంటామో, అప్పుడు మన జీవితంలో జరిగేటువంటిది ఏంటి తెలుసండి? మనం బహుగా ఫలిస్తూ ఉంటాం. ఏంటి ఫలించడం? అనేక మందిని శిష్యులుగా చేయడం. అదే కదా యేసు ప్రభు చెప్పినాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులైనటువంటి వారిని ఒలీవల కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఫలించండి, మీరు ఇలాగున శిష్యులనుగా చేయండి, అనేక మందిని శిష్యులనుగా చేయండి. స్నేహితులారా, ఈ భారముతోనే ఈరోజుని ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని ఈ టీవీ ఛానల్ ద్వారా నేను మీ కొరకు అందిస్తున్నాను. నా ప్రియ స్నేహితులారా, యేసు త్వరగా వచ్చేస్తున్నాడు. యేసు రాకడ అతి సమీపించినది. కాలం ఎప్పుడో అని మనకు తెలియదు, కానీ ఆయన రాకడ మాత్రం అతి సమీపించిన అంత్య దినములలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజుని ఈ నా మాటలు వింటూ వాక్యంలో నిలిచినటువంటి మీరు యేసయ్య శిష్యులుగా ఉండాలని కోరుకున్నట్లయితే మనం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మనం త్యాగము చేసుకొని స్వార్థం అనేటువంటిది, ప్రెస్టేజ్ అనేటువంటిది లేకుండా యేసు కొరకు మనం ఫలించడానికి యేసు యొక్క వాక్యాన్ని తీసుకొని మనం అనేక మందికి చాటి చెప్దామండి. ఆ యేసు తిరిగి లేచాడనేటువంటి విషయాన్ని మనం తెలియజెప్దామండి. సర్వలోకానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే యేసు లేచాడనేటువంటి సువార్తని సత్య సువార్తగా మనం లోకానికి చాటి చెప్దామండి. తద్వారా అనేక మంది శిష్యులుగా చేరేటువంటి భాగ్యాన్ని మనం సంపాదించుకుందాం. ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను.
మీరు శిష్యులుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. అనేక మందిని శిష్యులుగా చేసేవారుగా మీరు ఉండాలని నేను కోరుకున్నా. స్త్రీలయ్యున్నా, పురుషులయ్యున్నా, చిన్నపిల్లలయ్యున్నా, వృద్ధులయ్యున్నప్పటికైనా సరే ఈ చివరి దినాల్లో ప్రభు మనల్ని కోరుతున్నటువంటి మాట ఏంటంటే అనేక మంది జనములను యేసు శిష్యులుగా మనం చేద్దామా? తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నాన్న, ఈ సమయంలో వీరు కుటుంబం నాన్న నీ శిష్యులుగా వారు జీవించినట్లుగా యేసు నామములో వాక్యమందు విని నేను ప్రతిష్ఠ చేస్తున్నాను నాయన. నాన్న, వారు చేసుకోగలిగిన త్యాగం ఎప్పటికీ వారు చేసి ఉన్నారు. నీ కొరకు వారు తమ్మును తాము త్యాగం చేసుకొనిచుంటుండగా నీ శిష్యులుగా వారు జీవించినట్లు నీ కృప వీరిపై కృమ్మరించండి. అనేక మంది నీ శిష్యులనుగా చేయనట్లుగా నీ అభిషేకం వీరి మీద అనుగ్రహించండి. వారు త్యాగం చేసినైనా ఎటువంటి నిందనైనా భరించి సిలువను మోస్తూ వారు వెళుతుంటుండగా వారిని చూచినటువంటి ప్రజలు కూడా నీ వాక్యమందు నిలిచియుడినట్లుగా వీరు ఫలించినట్లుగా అనేక మందిని శిష్యులనుగా చేయనట్లుగా అట్టి ఆశీర్వాదాన్ని వీరి మీద నేను విడుదల చేస్తున్నాను. ఏ విధమైనటువంటి అన్యాయపు నింద వీరి మీద మోపబడినప్పటికీ, నాన్న ఎటువంటి దుష్ప్రచారం వీరి మీద చేయబడినప్పటికీ, నాన్న ఎటువంటి నింద పాలైనటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కొన్నప్పటికీ వాటిని భరించడానికి కావాల్సిన నీ శక్తిని, నీ ఆత్మ బలమును వీరికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. నీ శిష్యులుగా వారు జీవించగలిగినట్లు నీ కృప దయచేయండి. వీరు నీ శిష్యులుగా ఉండడమే కాదునైనా మరి అనేక మంది నీ శిష్యులుగానైనా వారు నాన్న నీ శిష్యులుగా వారు తయారు చేయగలిగినట్లుగా, నాన్న అనేక మందిని నీ శిష్యులుగా అట్టి విశ్వాసంలోనికి వారిని నడిపించినట్లుగా నీ కృప వీరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి కార్యాన్ని వారు నీ కొరకు చేస్తుండగా, అట్టి త్యాగాన్ని వీరు కలిగి ఉంటుండగా నీ యొక్క ఆశీర్వాదాలను వీరికి అనుగ్రహించండి. వారు ఫలిస్తుండగా అనేక మందిని శిష్యులుగా చేస్తుండగా వీరి అవసరతను తీర్చండి నాయన. వారికి కలిగినటువంటి పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి, స్వస్థత వారికి దయచేయండి, సమృద్ధిని వీరికి అనుగ్రహించండి. నీ ఆశీర్వాదములతో నీకు నడిపించండి. స్తుతి ఘనత మహిమలు నీకే మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఆయన శిష్యులుగా జీవించే మీకు, మీ కుటుంబానికి మరనేక మందిని మీరు శిష్యులుగా చేయనట్లు సదా తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచి నడిపించును గాక. ఆమేన్. స్నేహితులారా, ఒకవేళ మీరు యేసయ్య శిష్యులుగా ఉండాలని కోరుకున్నట్లయితే మీరు నన్ను సంప్రదించండి. ఒకవేళ ప్రభు కొరకు మీరు జీవించాలని ఆశపడుతున్నట్లయితే నా అడ్రస్ మీకు ఇస్తున్నా. యేసయ్య కొరకు ఒక శిష్యులుగా జీవించాలనుకుంటే నాకు ఉత్తరం రాయండి. నేను ఆ విషయాన్ని నేను మీకు తెలియజెప్తాను. ఒకవేళ ఏదైనా గైడ్ లైన్ ఉంటే గైడ్ లైన్ మీకు తెలియజెప్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి మీకు ఎవరో చెప్తున్నా. ఈ సత్య సువార్త, సామర్లకోట్ 53340, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీరు ఫోన్ చేసి కూడా మాట్లాడుకొని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ ల్యాండ్లైన్ 0884-979792, మరొక నెంబర్ 944-00409992. అప్పటికి ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com, esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని మరి యొక్క అమూల్యమైనటువంటి సందేశంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ యేసయ్య శిష్యులుగా దీవిస్తూ మీరు అనేక మందిని శిష్యులుగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న మీ అభిమాన దైవజనుడు రెవరెండ్ డాక్టర్ సువార్త రాజు.